సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. వైజాగ్ లో సముద్రంలో అలలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయనే విధంగా ఉన్నది. అక్కడ కూడా వాతావరణం చాలా ఉధృతంగా ఉంది. అక్కడ మనం చూడొచ్చు విశాఖ తీరంలో కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. విశాఖ తీర ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. బోట్లన్నీ కూడా లంగర్ వేసి హార్బర్కే పరిమితమైనటువంటి సందర్భం కూడా నెలకొంది. విజువల్స్లో చూడొచ్చు, కాగితపు పడవలు ఏ మాదిరిగా ఊగుతాయో బోట్లన్నీ అదే మాదిరిగా తీరంలో ఊగుతున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అలల తాకిడికి, గాలి తీవ్రతకు బోట్లన్నీ కూడా కాగితపు పడవలను తలపిస్తున్నటువంటి విధంగా ఉన్నాయనే చెప్పాలి. మనతో పాటు కొంతమంది ఇక్కడ బోట్ల యజమానులు ఉన్నారు. ఫిషింగ్ హార్బర్ అంతా దాదాపుగా కూడా ఖాళీగా దర్శనమిస్తుంది. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా వేట ఏమీ కూడా లేనటువంటి నేపథ్యంలోనే వీరంతా హార్బర్కే పరిమితమయ్యారు. మాట్లాడదాం. ఎలా ఉందండి తుఫాను ప్రభావం? బోట్లు పరిస్థితి చూస్తే ఇవి గాలిలో కాగిత పడవల్లా ఎగురుతున్నట్టు ఉన్నాయి. ఏ విధంగా ఉంది పరిస్థితి? గత 10 రోజుల నుంచి ఈ తుఫాను గౌరవం ఉండి చెప్తూనే ఉంది, తుఫాను వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, చాలా బీభత్సంగా ఉంటుంది వచ్చే తుఫాను అనే. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి చాలా బీభత్సంగా ఉంటుంది. కోనసీమ ఇప్పుడు కాకినాడలో క్రాష్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మాత్రం విశాఖపట్నంలోనూ చాలా బీభత్సంగా ఉంది. అలలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బోట్లు కూడా సురక్షితంగా లేవు, గుద్దుకుంటున్నాయి, చాలా డ్యామేజ్లు జరిగిపోతున్నాయి. ఒకే బోటు కాదు, అన్ని బోట్లకు కూడా డ్యామేజ్ జరిగింది. దీనివల్ల చాలా ప్రభావంగా గాలి కూడా చాలా విపరీతంగా ఉంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. మేము అందరూ రాత్రి పగలు ఇక్కడ కాపలా ఉండి కళాశాలు అందరికీ కళాశాలు కూడా డ్రైవర్లు కూడా ఇక్కడ స్టాండ్ బైగా ఉండి ఏం చేయాలి, ఒక పక్క ప్రభుత్వం చూస్తే ఇంట్లోకి వెళ్ళిపోండి, తీర ప్రాంతంలో ఉండొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, బీభత్సమైన ఆస్తులు. ఒకటి 30 లక్షలు 40 లక్షల రూపాయల ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఏం చేయాలో ఓనర్ తెలియట్లేదు. కళాశాలు కాపాడుకోవాలనుకున్న కళాశాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా చాలా బీభత్సంగా వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. ఇక పరిస్థితి ఎలాగుందంటే ఇదంటే ఇప్పుడు ప్రభుత్వం కాస్త ఇప్పుడు బోటు ఓనర్లకు కూడా కాస్త సాయం చేసినట్టు, రాబోయే రోజుల్లో ఒక సాయం చేసినట్టు ఉంటే మళ్ళీ బోట్లు పంపించి రిపోర్ట్ చేసి బోట్లు పంపించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కళాశాల కూడా ఏదో జీవనోపాధికి ఏదో బియ్యమో ఏదో మొత్తానికి రాషన్ అంటూ ఇస్తే కొద్దిగా వారం రోజులు కాస్త ముందుకు తినడానికి ఉండటానికి వాళ్ళకి ఆశగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల తుఫాను ప్రభావం చాలా బీభత్సంగా ఉంది. ఉదుత్ తుఫాన్ తర్వాత మళ్ళీ తుఫాను చూస్తున్నాము. చాలా కాకినాడ మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది సాయంకాలం కల్లా అని చెప్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్లు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జట్టి ఇష్యూలోని మాత్రం చూస్తుంటే చాలా దీనిగా పద్ధతుల రిపోర్ట్లు వచ్చేసి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇప్పుడు చాలా డ్యామేజ్లు అయిపోతాయి. ఇప్పుడు సాయంకాలంకి ఎలాగుంటుందో చెప్పలేకపోతున్నాం అండి అని చెప్పేసి మేము చెప్తున్నాము. దీనివల్ల మీరు కూడా బోటు ఉందండి, మీకు బోట్ ఉందా? మామూలుగా ఆగిపోయింది కదా, చాలా రోజుల నుంచి వేట అయిపోయింది కదా, ఎంత నష్టం వచ్చి ఉంటుంది? సర్లే నష్టం వచ్చంటే ఒకటి 70,000 ఉండొచ్చు, 1,50,000, 2 లక్షల దాకా నష్టపడాలి ఉంటాయండి. డ్యామేజ్ అయిపోయి ఉండాలి, మళ్ళీ ఏళ్ళ పంపించుకోవాలంటే ఒక బోటు 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడితో వెళ్ళాలి. కాకపోతే చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. అది గాలి ఎలా ఉందంటే మీకు ఐడియా ఉంటుంది కదా, గాలి 100 నుంచి 110-120 కిలోమీటర్లకి గాలి వస్తుంది. కళాశాలు పెట్టాము, వాళ్ళకి భోజనాలు అన్నీ తెచ్చుకొని అన్నీ పెట్టుకొని తెల్లందాకా వానర్స్గా మా ఉండి అలాగే చేస్తున్నాం సార్. ఇప్పుడే ఇలా ఉంటే తుఫాను మరింత దగ్గర అయ్యే కొద్దీ దాని గాలి తీవ్రంగా అయిపోద్ది, బీభత్సంగా అయిపోయి మామూలు చేయగలం. ఇంకా ప్రాణాలు నడుచుకున్నాక ఇది అవుతుంది. అంతకు మామూలు చెప్తాం సార్. గంగలోకి వెళ్తే ఇది జీవనోపారం చేసి అందరూ బతికిన వాళ్ళు, నాపతి అనేది అలాగా పడిన వాళ్ళు అడ్డుపోవడం. ఇంకా మరి మనం ఇంకా చెప్పక మనం చెప్పలేము. అది అంత గవర్నమెంట్ అంటే చిన్న పడవల మీద అలా వెళ్ళి దగ్గరికి వెళ్ళి వేట చేసుకుని వస్తారు కదా, అలా ఎవరైనా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఎవరు లేదు సార్ అక్కడ. ఎవరు ఇంకా అలా లేదు. ఎక్కువ 20 రోజులు, 15 రోజులు, 10 రోజులు, 30 రోజులు, ఇలా 45 రోజుల దాకా వెళ్ళే బోట్లు కూడా ఉన్నాయి సార్. మరి ఇల్లు ఉన్నంత పెట్టుబడి చాలా భారంగా ఉంటుంది. 10 రోజుల నుంచి కూడా పరిమితం అయిపోయినాయి. గవర్నమెంట్ ఎప్పుడో సాటించాడో
జట్టి పరిమితం అయిపోయినారు. కళాశాల డ్రైవర్లు ఓనర్స్ బాగా ఇబ్బంది, డ్యామేజ్ అయిపోయిన బోట్లకు కూడా ఇబ్బంది అయిపోయి మనం చూస్తున్నాం సార్. ఏం చేస్తుంటావు బాబు, నువ్వు పని చేస్తావా? బోట్లో ఏటకెళ్తున్నామండి, కళాశాలమండి. ఇప్పుడు 4 రోజులు బట్టి బోట్ కట్టేసామండి. కట్టేసి మాకు ఇబ్బందులు పడిపోయేలాగా అయిపోయేలాగా మాకు ఇంటికాడ కూడా దప్పికలు కూడా నేకంట నైట్ పొగలు వచ్చి బోర్డుల కాడ కాపులో ఉంటున్నామండి. అంటే నిన్నటి నుంచి గాలి ఎక్కువ ఉందంట. ఎక్కువ ఉందని కాపులో ఉంటున్నాం. నైట్ పొగలు కూడా ఇంటికి కూడా వెళ్ళలేదు అసలు. ఇలా ఇక్కడే పడిసి వస్తున్నాం. ఈ సైడ్లోని ఈ వర్షంతోనే బాధపడుకొని ఈ గొడ్డ మొక్కలు వేసుకొని ఇలాగ బాధపడుకొని ఇక్కడే ఇలాగ ఉంటున్నాం ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదో గింజ కొడుకు తాగేసి రావడము వచ్చి మళ్ళీ ఈ బోర్డుల కాడే సేవ చేస్తున్నాం. అదిగా ఆ బోటల్లా ఇరిగిపోయింది. బాధపడ్డాం. 2 గంటలకు వచ్చి 2 గంటల నుంచి బాధపడినా సరే మనం తట్టుకునే పోయి ఇంక మనం ఏం చేయగలం? మనం ఉన్నని చెప్పి మనం సత్యంగా ఉన్నని చెప్పి చేస్తాం. ఇంకా అంతకు మేమే చేయలేము కదండి. అది అంటే ఇప్పుడే ఎలా ఉందంటే సాయంత్రానికి ఇంకా గాలి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువగా ఉంటే మరి మేమేం చేయలేమండి. మేమేం చేయగలం? ఈ గంగలోకి వెళ్ళి అందులో వెళ్ళి పడిపోతే ఇంక మా తల్లి పిల్లకి కూడా మాకు ఎవరు చూసిన వాళ్ళు వెళ్ళారు. మేము గంగలోకి వెళ్తే తిన్నట్టు లేకపోతే పస్తున్నట్టుగా ఉన్నాం. ఇప్పుడు మేము ఆతకర్మ అలాగ ఉంది. హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఉన్నారా మీరు? అప్పుడు ఇక్కడే వైజాగ్లోనే ఉన్నారా? చూసారా అప్పటికి ఇప్పటికప్పటికి ఇది కూడా చాలా డేంజర్ అని అంతంలో అండి. ఇది డేంజర్ అంతంలో. అలాంటిది ఇంకా మనం డేంజర్ అయితే మేమేం చేయగలమండి? మనం 10 మంది ఉన్నామన్నా మనమేం చేయలేము. అదే వర్షం పడినా గాలి వచ్చినా ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటామండి. వర్షం పడినా గాలి వచ్చినా ఏది వచ్చినా సరే మరి యుగ్గేసి మేము ఎక్కడికైనా పారిపోతాం. అందులో బతికిన వాళ్ళమండి. అవి లేకపోతే మా తల్లి పిల్లలకి మేము చూరం అనుకొని మేము ఎక్కడ మాకు ఉద్యోగాల మేము చేసుకొని బతకనాకి ఆ గంగలోనే సత్య సవ్వాలా బతికితే అందులోనే బతకాల. ఇంకా మాకు ఎరువులు ఎట్టినాయండి. అది మీరు చెప్పండి, మీ బోటు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ హార్బర్లో ఉండిపోయింది? ఎంత వ్యాపారం జరుగుంటుంది అనుకుంటున్నారు ఒకవేళ వెళ్ళు? బోట్ అయితే ఇప్పుడు ఒక 5 రోజుల నుంచి బోట్ నిలిపాము తుఫాన్ అని చెప్పారు. నుంచి వాళ్ళు ఏడీ గారు అయితే హెచ్చరిక చేశారు. ఈ తుఫాను ప్రమాదం ఉంటుంది బాబు, చాలా ఉదయం తుఫాను కంటే గట్టిగా ఉంటుంది. ఈ తుఫాను ప్రమాదంలో చాలా ఇబ్బంది పడతారనే సందర్భంలో తెలియపరిచిన వెంటనే బోట్లు నిలిపాము. ఈ నిలిపిన సందర్భంలో ఏంటంటే ఈ జట్టీలో నిన్న నైట్ 8:30 నుంచి గాలి ఎక్కువయ్యి బోటుకి గుద్దుకోను అక్కడక్కడ పడిసెక్కలు డామేజ్లు అయిపోవడము, అంగులో ఇరిగిపోవడం ఇలా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో కూడా బోటు ఓనర్కి నష్టం కూడా కలుగుతుంది. దగ్గర 70 నుంచి 50,000 వరకు నష్టాలు అలా గుద్దుకొని నష్టాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఉన్న గాలికి ఇప్పుడున్న వర్షానికి ఇంత డ్యామేజ్ అయితే మరి సాయంత్రం తీరం దాటే సమయంలో ఇంకా గాలి తీవ్రత పెరుగుతుంది అంటున్నారు. రేపు కూడా వర్షాలు ఉంటాయి అంటున్నారు. అప్పుడు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ గాలికి ఎలా జరిగినట్టుందో నైట్ వచ్చే కానీ పెరిగినట్టుందో వారం కూడా బాగా డ్యామేజ్లు అయిపోయిన సుసెషన్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో. దాని గురించి బోట్లు కూడా ప్రతి ఓనర్ ప్రతి కాలస్తులు కూడా కాపలు ఉంటున్నారు. వాళ్ళు కూడా భయభీతిగా ఎంత విడిసైనా సరే ఈ బోట్లు ఉగ్గేసి వెళ్తే మన జీవనోపాధి కూలిపోతామని అది కాపాడుకుంది. రేపే టీచర్లు మనం వేటకెళ్లే ముందు ఆనమని కష్టపడుకుని 10 రూపాయలు జీవనోపాధి కల్పించుకుందామనే ఆలోచనతో ప్రతి బోటు ఓనర్ కళాశాలలు కూడా బోట్ల దగ్గర ఎటువంటి తుఫాను అయినా సరే ఆస్తులు కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఫిషింగ్ హార్బర్లో నిలిపి వస్తున్నారు. ఇది మొత్తం మీద మహేశ్వరి, ఈ బోటు ఓనర్స్ అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో తమ జీవనోపాధిని కాపాడుకునే దీనిలో భాగంగా వారంతా హార్బర్లోనే ఉంటూ బోట్లను జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వీస్తున్నటువంటి గాలి తీవ్రతకు బోట్లు కూడా కొన్ని మరమ్మతులకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బోట్ ఓనర్స్ చెప్తున్నారు. అలాగే కళాశీలుగా పనిచేసే వారంతా కూడా ఇక్కడే ఉండి ఎవరి బోట్లో వాళ్ళు ఉండి ఆ బోట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తుఫాను తీవ్రత మరింత పెరిగే కొద్దీ, గాలుల తీవ్రత పెరిగే కొద్దీ దాని ప్రభావం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్పై మరింత పడేటువంటి అవకాశం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. గాలి తీవ్రత పెరుగుతుందని కూడా వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ గాలి తీవ్రత మరింత పెరిగితే కనుక బోట్లు మరమ్మతులకు గురి కావడం, దెబ్బతినడం జరిగేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. మహేశ్వరి, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.